Seventh problem, ABC is a right angle triangle in which angle A is equal to 90 degrees. ఒక ఏబిసి ట్రయాంగిల్ ఉందంటండు. ఆ ఏబిసి ట్రయాంగిల్లో ఏ అనే దగ్గర ఏ అనే యాంగిల్ దగ్గర 90 డిగ్రీస్ అని అంటాడు. అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి అని అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఈ రెండు ఈక్వల్ అని అంటాడు. ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని అంటాడు. టూ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు మనకు ఐసోలేసస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోలేసస్ ట్రయాంగిల్ అయినప్పుడు టూ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఎక్స్ అయింది అనుకోండి, ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ అవుతుంది, ఎక్స్ డిగ్రీస్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇది ట్రయాంగిల్ కాబట్టి ఈ ట్రయాంగిల్ కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ బిని యాంగిల్ సిని కనుక్కోమంటుండో. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90, ఈ యాంగిల్ 90 ప్లస్ ఈ యాంగిల్ వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నాం మనం. ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు 180 డిగ్రీస్ అయింది కాబట్టి ఈ 90 నాటి తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్త 2x అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 90/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 45 డిగ్రీస్ అయిందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది ఇక్కడ 45 డిగ్రీస్. 45 + 45 + 90 దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది మనం యాంగిల్ బి యాంగిల్ సి వాల్యూస్ వచ్చేసి మనకి. ఇప్పుడు మనం ప్రాబ్లం ఎగ్జామ్ లో ప్రాబ్లం ఎలా రాస్తామో ఒకసారి రాద్దాము. సో ఇక్కడ మనకి గివెన్ ఇచ్చింది రాసేసుకోండి సొల్యూషన్ లో. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాట్ ఏ. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆ తర్వాత మనం సైడ్స్ అనేవి ఈక్వల్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి ఇక్కడ. సైడ్స్ అనేవి నీకు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి గివెన్ దట్. ఇంకోటి ఏంటి మనకి ఇచ్చింది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. గివెన్ ఇది గివెన్ రాసేసింది. ఆ తర్వాత మనకి ఏమవుతుంది ఇక్కడ ఏబికి ఈక్వల్ గా ఏబికి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ సి అనుకోండి. ఇక్కడ మనం లెట్ ఎక్స్ అనుకున్నాము. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీకి ఈక్వల్ ఉన్నటువంటి యాంగిల్ ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి యాంగిల్ బి అనమాట. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్ సి. అది మనం రాసేసుకోండి దాన్ని. ద యాంగిల్ ఆపోజిట్ టు ద సైడ్స్ ఈక్వల్. సో ఇక్కడ నుంచి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ద యాంగిల్స్ ఆఫ్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని అంటుండో. ఈ సైడ్స్ కి యాంగిల్ ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి ఈక్వల్ అవుతాయి. ఆ తర్వాత మనకి వి నో దట్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ, దేర్ ఫోర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. కానీ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమో రాసేసుకోవచ్చు యాంగిల్ బిగా రాసేసుకోవచ్చు. సో యాంగిల్ ఏ అంటే మనం ఏమో రాసేసుకోవచ్చు 90 డిగ్రీస్ అని రాసేసుకోవచ్చు. ప్లస్ యాంగిల్ బిని యాంగిల్ బిగానే ఉంచండి. యాంగిల్ సిని మనం ఏమో రాసేసుకోవచ్చు యాంగిల్ బిగా రాసేసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ నుంచి ఈ 90 డిగ్రీస్ అవతలు తీసుకెళ్ళండి. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి ఏమవుతుంది ఇక్కడ 2 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. సో దేర్ ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 45 డిగ్రీస్ అవుతుంది. 2 తీసుకెళ్తే డినామినేటర్ లోకి వస్తుంది, డివైడ్ చేసేస్తే 45 టైమ్స్ పోతుంది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ నుంచి ఆల్రెడీ యాంగిల్ బి అంటే ఏంటి మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ యాంగిల్ సికి ఈక్వల్. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో దేర్ ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్.
ఇది సెవెంత్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. ఎయిత్ ప్రాబ్లం, షో దట్ ద యాంగిల్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆర్ 60 degrees ఈచ్ అని అంటుండో. ఒక ట్రయాంగిల్ లైక్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకోండి. మనం ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయితే ఆ ట్రయాంగిల్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటుండో. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ లైట్స్ ఉంది మీకు ఇక్కడ. అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్ వచ్చేసి ఎంత అవుతుంది, ఎక్స్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఈ సైడ్ కి ఉన్నటువంటి ఆపోజిట్ యాంగిల్ కూడా ఎక్స్ ఏ ఉంటుంది కదా, ఎందుకంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి నేను ఇలా రాశాను. అదే ఈ రెండు సైడ్స్ అయినా కానీ ఈ సైడ్ కి ఈక్వల్ అయినప్పుడు ఈ సైడ్ కి ఇది కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎక్స్ డిగ్రీస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ అక్కడ నుంచి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees, 3x is equal to 180 degrees, x is equal to 180 by 3, 180 by 3 that is equal to 60 degrees అవుతుంది. సో ఇది ప్రతి యాంగిల్ వచ్చేసి 60 degrees అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఎగ్జాంపుల్ ఎలా రాయాలో ఒకసారి చూడండి. లెట్ ఏబిసి ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయింది కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి, బిసి ఈజ్ ఈక్వల్ టు సిఏ. అన్ని సైడ్స్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి వాటికి ఉన్నటువంటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏబికి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ వచ్చేసి యాంగిల్ సి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా బీసీకి ఆపోజిట్ గా ఉన్నటువంటిది యాంగిల్ ఏ, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మిగిలింది యాంగిల్ బి. సో ఇది కండిషన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఏమో రాసేసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏమో రాసేస్తాం ఒకసారి చూడండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. కానీ మనకి వి నో దట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ నుంచి అన్ని ఏక మార్చేసేయండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అంటే మళ్ళీ ఏ రాసేసుకోవచ్చు కదా, యాంగిల్ ఏ. మళ్ళీ తర్వాత యాంగిల్ సి అంటే మళ్ళీ ఆల్రెడీ ఏ రాసేసుకోవచ్చు కదా, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ నుంచి త్రీ ఏస్ ఉన్నాయి నీకు ఇక్కడ. 3 into యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 by 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది నీకు ఇక్కడ 60 degrees అవుతుంది. నీకు ఇక్కడ 3 6 times పోతుంది, 60 degrees అవుతుంది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees కాబట్టి యాంగిల్ బి కూడా ఈక్వలే కదా యాంగిల్ ఏకి. సో దేర్ ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ ఆల్రెడీ ఏకి యాంగిల్ సి కూడా ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏ 60 కాబట్టి యాంగిల్ సి కూడా ఏమవుతుంది ఇక్కడ 60 degrees అవుతుంది. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees, ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది 8th ప్రాబ్లం సొల్యూషను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.